ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ విమాన సర్వీసులతో సాధ్యమైనంత మేర అనుసంధానిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. స్విట్జర్లాండ్లో తెలుగు డయాస్పోరాను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విమానయాన రంగ అభివృద్ధి జోరుగా సాగుతోందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ చాలా చార్మింగ్ మినిస్ట్రీ, కానీ అదే రకంగా ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఛాలెంజెస్ కూడా అలాంటి ఛాలెంజెస్ కాదు, చాలా పెద్ద ఛాలెంజెస్ నేను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ అలాంటి ఛాలెంజెస్ కూడా ఎదుర్కొనే సామర్థ్యంతో ఈ రోజు ముందుకెళ్లగలుగుతున్నానంటే దానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారని మళ్ళీ తెలియజేస్తున్నాను. క్రైసిస్ లో పీపుల్ కి గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఈ విషయాలన్నీ కూడా ఆయన దగ్గరగా చూసి నేర్చుకున్నాం. కాబట్టి ఈ రోజు ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా సివిల్ ఏవియేషన్ లో నేను కూడా ముందుకు వెళ్ళగలుగుతున్నాను. ఎయిర్ ఇండియా గానీ, ఇండిగో గానీ, అలాగే వేరియస్ ఎయిర్లైన్స్ కూడా వైడ్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్స్ కి, బిగ్గర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి, లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి మన కంట్రీలో ఇచ్చున్నారు. 2026లో 106 ఎయిర్ క్రాఫ్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందులో వైడ్ బాడీ కూడా వస్తున్నాయి. అందులో అత్యధిక శాతం మన ఆంధ్ర నుంచి, సదర్న్ ఇండియా నుంచి కనెక్టివిటీ పెంచడానికి నేను ఖచ్చితంగా మీ అందరి కోరిక మేరకు ఏవైతే కొన్ని సిటీస్ కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేశారు, జర్మనీలో హ్యాంబర్గ్ అని, అలాగే బ్రసెల్స్ అని, అలా కొన్ని స్టాక్హోమ్ అన్ని లిస్ట్ రాసుకొని వెళ్తారు. లిస్ట్ రాసుకొని ఖచ్చితంగా మీ అందరూ కోరుకునే విధంగా మీకు కనెక్టివిటీ పెంచి మన ఆంధ్రాలో ఒక ఆవకాయ ఫెస్టివల్ పెట్టినా, ఒక తూర్పు గోదావరి లేదని ఫెస్టివల్ పెట్టినా ఇమీడియట్ గా మీరు ఇక్కడ ఫ్లైట్ ఎక్కి మన దగ్గరికి వచ్చే విధంగా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ యొక్క వేదిక ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.